వనమాలి గదీశార్ంగే శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ప్రధానంగా ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. నిజమే, అది మానవ స్వభావంలోనే ఉంటుంది. అయితే ధనం దేనికి అని ప్రశ్న వేస్తే భోగములు అనుభవించడానికి అని సమాధానం లభిస్తుంది. అయితే సమాజంలో అందరూ ధనాన్ని సంపాదించాలనుకుంటారు. అనుకున్న వాళ్ళు ధనాన్ని సంపాదించే పద్ధతులు కానీ సరిగ్గా లేకపోతే వ్యక్తికి ప్రమాదం, వ్యక్తి వల్ల మరికొందరు వ్యక్తులకి ప్రమాదం ఉంటుంది. అందుకే ధనం సంపాదించాలని కోరుకోవాలి. ధనం సంపాదించగలిగేటట్లు భగవంతుడు మనం అనుగ్రహించాలని, సంపదలు ఇవ్వాలని కూడా ప్రార్థించవచ్చు. కానీ వాటితో పాటు భగవంతుడిని అడగవలసిన కొన్ని ఉన్నాయట. అవేమిటో చెప్తున్నారు ఇక్కడ. ముందుగా అడుగుతున్నది పరిచిన్మర్తో ద్రవిణం మమన్యాత్, అంటే నాకు అన్ని వైపుల నుంచి ధనం లభించుగాక, అంటే అన్ని వైపుల నుంచి నేను ధనాన్ని పొందుదునుగాక అని ఋగ్వేదంలో మంత్రం కనబడుతుంది. అన్ని వైపుల నుంచి అంటే ధనం అన్ని వైపుల నుంచి వస్తుంది అనే భావమే చాలా బాగుంది కదా వినడానికి. అన్ని వైపుల నుంచి ధనం పొందడం కంటే కావాల్సిందేముంది? అయితే ధనం అంటే అక్కడ ఏమిటి అనేది తెలుసుకోవాలి. కేవలం ఇక్కడ బంగారము, భూములు, కరెన్సీలు ఇవి మాత్రమే కాకుండా ధనం అంటే ఇక్కడ ప్రకృతి సంపదలు కూడా ధనం కిందే చెప్పబడుతుంటాయి. ఎంతో డబ్బు సంపాదించుకున్న ఆరోగ్యవంతమైన నీరు, భూమి లేకపోతే ఇంకేముందండి? అందుకే మట్టి, నీరు, అలాగే అగ్ని, వాయువు అన్నీ కూడా మనకు ధనములే అని చెప్తున్నారు. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసువు అని. దీన్ని బట్టి ప్రకృతి సంపదలు గొప్ప ధనములు. అన్ని వైపులా ధనములు లభించుగాక అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా మనకు ధన్యతని, అంటే మనం చక్కగా జీవించగలిగే విధంగా ఉండాలి, అంటే అవన్నీ క్షేమంగా ఉండాలి అని ముందుగా ధనం యొక్క విస్తారమైన నిర్వచనాన్ని తెలుసుకోవాలి. కేవలం డబ్బు భోగప్రధానమైనటువంటి విషయము అని కాకుండా అటువంటి సంకుచిత అర్థం నుంచి మనం అపరిమితమైన అర్థంలోకి వెళ్ళాలి. దీన్ని బట్టి అన్ని విధాల సంపదలు మనకు లభించాలి అంటే ప్రకృతి కూడా మనకి మంచి సంపదలతో కూడి ఉండాలి అని చెప్పడం. రెండవది ఆ ధన సంపాదన మార్గం ఎలా ఉండాలంటే వృతస్య పథ నమసా వివాసేత్ అన్నారు ఇక్కడ. అంటే వృత మార్గము, వృతం అంటే సత్యం అని అర్థం. నిజానికి సత్యం, వృతం అని రెండు శబ్దములు మన వేద సంస్కృతిలో కనబడుతుంటాయి. వృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం అని కూడా వేదంలో ఉంది. వృతం, సత్యం. నిజానికి సత్యమే రెండు, కానీ చెప్పిన తీరులో రెండు ఉన్నాయి. వృతం అంటే ఒక నియమము, ఒక నియమముల్ని మనం వృతము అని చెప్తారు. సత్యము అన్నప్పుడు త్రికాలాలలోనూ నశించినటువంటి ప్రకృతి విషయాలు. సూర్యుడు తూర్పును దయిస్తాడు, నీరు ప్రవహిస్తుంది, ఇవి ఎప్పుడూ సత్యములే, అవి ఉంటూనే ఉంటాయి. అదేవిధంగా సత్యం అన్నప్పుడు కల్లా కపటం లేని మాట, జీవితం ధర్మబద్ధంగా వెళ్ళడం, ఇవన్నీ సత్యం అని చెప్పబడతాయి. అయితే ఏ నియమాలతో మనకు సత్యం నిలబడుతుందో ఆ నియమాలను వృతం అంటారు. వృతం అంటే సృష్టి ఏర్పడక ముందున్న భగవన్ నియమములు. సత్యం అంటే ఆ నియమాలతో సృష్టి జరగడం సత్యం అవుతుంది. కానీ నియమ పాలనే వృతపాలన అని అర్థం. అంటే ఒక ధర్మాన్ని, ఒక శాస్త్రం చెప్పిన నియమాలని పాటించడమే వృత మార్గము అని. ఈ అర్థం అనే మాట వేదములు అనేక చోట్ల అనేక అర్థములతో వాడబడుతుంటుంది. ఇక్కడ అర్థంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది వృత మార్గం ద్వారా మాత్రమే మనం ధర్మాన్ని, ధనాన్ని సంపాదించాలి. పైగా అది కూడా ఎలాగూ వినయముగా అన్నారు ఇక్కడ. నమసా వివాసేత్, వినమ్రంగా అని భావం చెప్పారు ఇక్కడ. అంటే అహంకార రహితంగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ నేను అనేక సంపదలు పొందాలి. ముందు చెప్పిన సంపదలకి ఇది అనుబంధ వాక్యం. కానీ సంపదలు ఎలా పొందాలి? నియమ పాలనతో, అంటే ధర్మబద్ధంగా జీవిస్తూ వినమ్రంగా ఉంటూ సంపదలు పొందాలి. అంటే సంపదలు పొందాలని అందరూ అంటారు, కానీ ఇలా పొందాలని తెలుసుకోవాలి. కనుక ధర్మ నియమాలు పాటిస్తూ ఉండాలి, వినమ్రంగా ఉండాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అంటే అహంకార రహితంగా ఉండాలి. వినమ్రత ఎక్కడొస్తుంది అంటే భగవంతుడి దగ్గర వినమ్రంగా ఉంటాం, పెద్దవాళ్ళ దగ్గర వినమ్రంగా ఉంటాం మనం. ఆ వినమ్రత గొప్ప లక్షణం. కనుకనే ఆ వినమ్ర భావంతో, అంటే అహంకార రహితంగా ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ సంపదలు పొందాలి. ఇక్కడ సంపదలు పొందాలని అందరూ అంటారు, కానీ ఇలా పొందాలని వేదం చెప్తుంది. కానీ ఈ మార్గం ప్రతివారం అనుసరించవలసినదే. ఆ తర్వాత చెప్తున్నారు ఏంటంటే నువ్వు మాట్లాడుకో, నీ చేతలు మాట్లాడాలి అన్నారు. ఇది చాలా ముఖ్యమైన మాట. కబుర్లుగేమి చాలామంది చెప్తారు, కానీ కబుర్లు కట్టిపెట్టి పనులు చేయి, పనులతోనే నువ్వేంటో తెలియబడతాయి.
అంతేగాని ఊరికనే మాటలు చెప్పుకుంటూ మన గొప్పతనం మనం చెప్పుకొని ప్రయత్నిస్తుంటే వినేవాడికి విసుగు కూడా ఉంటుంది. కనుక మనం చేసే పనులే మనమేమిటో చెప్పగలగాలి. సమర్థత అంటే అది. హనుమంతుడు ఏమిటనేది హనుమంతుడు చేసిన పనుల్లోనే కనబడుతున్నాయి. అందుకే నాకు హనుమాన్ అనే మాట నా కర్మలు బట్టి వచ్చిందమ్మా అని సీతమ్మతో హనుమంతుడే పరిచయం చేసుకుంటూ ఉంటాడు. హనుమానితి విఖ్యాతో లోకే స్వైనైవ కర్మణ అంటాడు. అంటే నా పనులతోనే నాకు హనుమాన్ అని పేరు విఖ్యాతమైంది అన్నాడు. అంటే హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం. ఈ జ్ఞానం అనేటువంటిది నేను చేసే పనుల్లో కనబడింది కనుక నన్ను అందరూ హనుమాన్ అన్నారు అన్నారు. అంతేగాని ఒక చోట కూర్చొని హనుమంతుడు రోజు ఉపన్యాసం ఇస్తుంటే అంత జ్ఞానవంతుడు అనుకోలేదు. హనుమంతుడు చేసిన పనులు బట్టే జ్ఞానం తెలుస్తున్నది. అందుకే మన పనులు మనం ఏమిటో చెప్తాయి కనుక ఉతస్వేన క్రతునా సంవదేత, నువ్వు చేసేటువంటి సత్కర్మలే నీ మాటలు కనుక సత్కర్మలతో మాట్లాడు అన్నారు ఇక్కడ. అంటే మాట్లాడద్దని చెప్పలేదు, పని చేసి మాట్లాడు, ఏది మాట్లాడేవో అది పనిగా చూపించు అని చెప్పడం. క్రతునా సంవదేత అనే మాట చాలా గొప్ప విషయం. ఇక్కడ కర్మాచరణ గురించి చెప్తున్నారు. మొదలు చెప్పింది ధనములు సంపాదించు, అంటే చక్కగా జీవించడానికి కావలసిన సాధనములు ధనములు, ఆ ధనములు సంపాదించు, అవి ధర్మ నియమాలతో వినమ్రంగా సంపాదించు. మూడవది కర్మతో సంపాదించు అని చెప్పడం దీని యొక్క విషయం. ఊరికిన కబుర్లతో కాలక్షేపం చేయకుండా కర్మాచరణ చేయవయ్యా అన్నారు. మానవ జన్మ ప్రధానంగా కర్మ ప్రధానమైనది. అందుకే కర్మతో కూడిన మానవుడు కర్మని ఆచరించకుండా కబుర్లాడకూడదు. ఒక్కొక్కప్పుడు వేదాంతం నకర్మణ న ప్రజయ అని చెప్తుంది. కర్మలతో పరమాత్మను పొందలేవని కర్మల మాని అంటే ఇంకా బద్ధకంగా జీవిస్తాం. అక్కడ కర్మల మాని అంటే పనికి మాలినటువంటి పనులు మాని అని చెప్పడం ఒకటి, అంతేగాని ధర్మబద్ధమైన పనులు మానేమనలేదు. పైగా కర్మగతమైన అహంకారం ఫలాకాంక్ష విడిచిపెట్టమని చెప్పారే తప్ప కర్మలను విడిచిపెట్టమని చెప్పలేదు. కర్మ వర్జ్యమితి నో వచనీయం అంటారు విద్యారణులు వారు. కర్మను విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పరాదు. కర్మలు చేయడానికి పుట్టిన మానవుడు కర్మలు చేయక ఏమవుతాడు? ఎందుకంటే మానవ దేహం కర్మాచరణ కోసం వచ్చింది, భోగాచరణ కోసం కాదు. ఇది బాగా తెలుసుకోవాలి. భోగాలు అనుభవించే శరీరాలు స్వర్గాది లోకాల్లో నరకాది లోకాలు ఉంటాయి. దుఃఖభోగానికి నరకాలకు పోతారు, సుఖభోగాలకు స్వర్గాలకు వెళ్తారు. ఈ శరీరం భోగ శరీరం కాదు, భూమి యందున్న మానవ శరీరం కర్మ శరీరం. ఇది తెలుసుకోవాలి. కర్మాచరణ కోసం వచ్చింది. అయితే ఇదివరకు కర్మలను అనుసరించి ఇప్పుడు కొన్ని సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నువ్వు నీ కర్మని మానరాదు. నీ దృష్టి కర్మ మీద ఉండాలి తప్ప భోగం మీద ఉండకూడదు. ఇది తెలుసుకోవాలి. అయితే ఈ కర్మకి విఘాతం కలగకుండా ఈ కర్మకి కావలసిన శరీర పుష్టి ఇవ్వడం కోసం ఎంతవరకు అవసరం అంతవరకు భోగం స్వీకరించవచ్చు. కానీ భోగం ప్రధానం కాదు, కర్మ ప్రధానం అని చెప్పడం ఇక్కడ. అదే కర్మ ప్రధానంగా జీవించాలి. ఇక్కడ కర్మ అనగానే మునిపే ఇక్కడ చెప్పినట్లుగా ఋత మార్గము ద్వారా అంటే ధర్మ మార్గం ద్వారా మనం చేసే కర్మ అసలైన కర్మ అవుతుంది. అందుకే అలాంటి కర్మ మానవుడు ఎప్పుడు చేయాలంటే బ్రతుకున్నంతకాలం చేయాలని శుక్ల యజుర్వేద మంత్రం చెప్తున్నది. కుర్వన్నేవే కర్మాణి జిజీవేషేచ్ఛతగుం సమాహ అన్నారు. అంటే మొత్తం బ్రతుకున్న అన్ని సంవత్సరాలు కూడాను కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అన్నారు ఇక్కడ. అంటే సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి. ఒకవేళ కర్మాచరణ చేయకపోతే ఏమైందంటే అకర్మ దస్యుహు అని ఋగ్వేదంలో మంత్రం చెప్పారు. ఎవరు కర్మాచరణ చేయరో వాళ్ళు దొంగలు అన్నారు ఇక్కడ. ఇదే మాట భగవద్గీతలో కూడా స్థేన ఏవ సహా అన్నారు. అంటే తన విద్యుక్త ధర్మాన్ని మానివేసి ఇంకో రకంగా ధనాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా దొంగలు అని మంచి పేరు పెట్టింది వేదం ఇక్కడ. అందుకే కర్మాచరణ తప్పకుండా చేయాలి. అయితే మానవుడైన వాడు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు కదండి అంటే దొంగతనం కూడా కర్మ అని చెప్పచ్చు. అది కర్మలు కాదు. ఇక్కడ కర్మ అన్నప్పుడు ముందు ఋతం మార్గం అన్నారు కనుక ధర్మ మార్గంతో విద్యుక్త కర్తవ్యాన్ని పాటించడమే కర్మ అనిపించుకుంటుంది. ఆ కర్మ ఆయువు ఉన్నంతకాలం చేయవలసిందే. కొంతమంది ఊరికనే కూర్చొని విచారణ చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు, అది లాభం లేదు. జీవితంలో మన శరీరము శక్తిమంతం ఎప్పుడవుతుందంటే ఏ ఇంద్రియం ఆ పని చేస్తేనే ఆ ఇంద్రియానికి బలం. ఉదాహరణకి నడవడానికి పుట్టిన కాళ్ళు నడవడం మానేస్తే అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు రోజులో కొంత సమయం నడుక కోసం అని మనం కేటాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ ఇంద్రియం ఏ పని కోసం వచ్చిందో ఆ ఇంద్రియం ఆ పని చేయగలగాలి. అది ఎలా చేయాలి? భోగ దృష్టితో కాకుండా ధర్మ దృష్టితో చేయాలి. అలా ధర్మ నియమాలు పాటిస్తూ ఋత మార్గమును అనుసరిస్తూ కర్మాచరణ చేయాలి. అలా కర్మాచరణ చేయనప్పుడు వాడు దొంగ అంటారు. దీన్ని బట్టి సోమరితనాన్ని సనాతన ధర్మం ఎప్పుడు సమర్థించదు. ఇది తెలుసుకోవాలి. సోమరి అన్నీ నష్టపోతాడు. అందుకు సోమరితనం కూడదు. వాడు కర్మశీలుడే ఉండాలి, నిరంతరం చైతన్యవంతంగా ఉండాలి అని చెప్తున్నారు. అది వేదంలో మరొక చోట సుకృత్ లక్షణం కలిగిన వాడే ఉండాలన్నారు. సుకృత్ అంటే
సత్కర్మలు ఆచరించువాడు అని అర్థం. అలాంటి సుకృల లక్షణం మనకు ఉండాలి అని చెప్తూ వృతస్య పంథాం నతరంతి దుష్కృత అని ఋగ్వేదంలో మంత్రం చెప్పారు. వృత మార్గాన్ని దుర్మార్గులు అనుసరించరు అని. వృత మార్గం అంటే ధర్మ మార్గం. ధర్మ మార్గం ఎవరు అనుసరించరు? ఎవరు దుష్టులు వారు అనుసరించరు, శిష్టు లేని వారు అనుసరిస్తుంటారు. కనుకనే ఇక్కడ కర్మకి ధనానికి మధ్యన అద్భుతమైన మంత్రం చెప్పింది వేదం. ఏమిటి? ఋతం నమస. ఈ రెండిటి మాటల అర్థం ఏంటంటే ధర్మ మార్గంలో వినమ్రంగా ఈ రెండూ పట్టుకుని అక్కడ ధనం సంపాదించాలి, కర్మనాచరించాలి అనే రెండిటి మధ్యలో ఈ పదములు పెట్టడంలో ఔచిత్యం ఏంటంటే వినమ్రంగా ధర్మాచరణ చేస్తూ ధనం సంపాదించు, అలాంటి ధన సంపాదనకి కావలసిన కర్మనాచరించు. కానీ కర్మకు అటు ఇటు విధంగా చెప్పారు. అయితే కర్మాచరించాలంటే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం అనేది చాలా గొప్ప మాట. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగమే అని పోతన గారు భాగవతంలో మాట అంటారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ ప్రయత్నానికి 3 ఉండాలట. ఉత్సాహ, ప్రభు, మంత్ర, ఈ 3 శక్తులు ఉండాలి. ఉత్సాహం అంటే ఒక పని చేయడానికి సంసిద్ధత. ఈ పని నేను చేస్తాను అని చురుగ్గా అందులో దిగడము ఉత్సాహం అనిపించుకుంటుంది. అంతేగాని ఏదో తప్పనిసరిగా చేయడం, ఏం చెయ్యక ఏమవుతాను, చేయకపోతే బతుకు గడవదు కదా అని చేయడం, అది నిరుత్సాహం. అలా కాకుండా పని చేయడానికి అటు మనస్సుతో ఇటు ఇంద్రియములతో సర్వసన్నద్ధుని వెళితే అది ఉత్సాహం. అది ముందు ఉండవలసింది ఉత్సాహం అండి కర్మకి. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నానికి ఉండవలసిన మొదటి లక్షణం ఉత్సాహం. రెండవది చెయ్యబోయే పనిపై సంపూర్ణమైన అవగాహన, తన పట్టు ఉండాలి దాని మీద. దాన్ని ప్రభు అంటారు. ప్రభుత్వము. ప్రభుత్వం అంటే పూర్తి పట్టు ఉండాలి చేసే పని మీద. అది రెండవది. మూడవది మంత్రశక్తి. మంత్రశక్తి అంటే మంత్రాలు తంత్రాలని కాదు. మంత్రశక్తి అంటే ఆలోచన, చక్కగా ఆలోచించగలగడం. ఈ 3 ఒక ప్రయత్నానికి ఉంటే ఆ ప్రయత్నం సఫలమవుతుంది అని మన భారతీయ నీతి శాస్త్రం చెప్తోంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇవన్నీ కూడా నేటి యువతరానికి చెప్పవలసిన బాధ్యత. ఈ మొత్తం ఈ పాఠాలను ఒక ఋగ్వేద మంత్రం నుంచి తీసుకుని మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అంశం. అందుకే ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రశక్తి, ఈ 3టితో ఒక ఉద్యోగం ఉంటే అంటే ఒక ప్రయత్నం ఉంటే తప్పకుండా సఫలమవుతుంది. కానీ ఉత్సాహం ఉండాలి. అయితే ఆ ఉత్సాహము సమర్థతని పెంచుతుంది అని చెప్తూ ఉత్సాహం వల్ల సమర్థత వస్తుందిట. అందుకే పని చేయడానికి సంసిద్ధం అవుతూ ఉంటేనే దానికి కావలసినవన్నీ మనలోంచి ఉత్పన్నమవుతాయి. అందుకని ముందే నిరుత్సాహం ఉందనుకోండి, మనస్సు సరిగ్గా పని చేయదు, సమర్థవంతమైన లక్షణాలు లోపల నుంచి రావు. ఉత్సాహవంతుడు తనలోంచి తానే శక్తుల్ని బయటకు తోడుకుంటాడు, బయట కూడా ఏదైనా అనుకూలం చేసుకోగలడు. కానీ ఉత్సాహం చాలా ప్రధానం. అది కూడా హనుమంతుని మనం పరిశీలిస్తే ఆయన సముద్ర లంఘనానికి బయలుదేరేటప్పుడు నేను వెళతాను, సాధించి తీరతాను, అక్కడ కానీ సీతమ్మ కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి కూడా వెళ్ళి అక్కడ చూస్తానన్నాడంటే ఎంత ఉత్సాహంగా వెళుతున్నాడు. అందుకే ఉత్సాహం చాలా గొప్ప విషయం. మహోత్సాహో మహాబలహ అని విష్ణు సహస్రనామంలో కూడా మనం ఉత్సాహం భగవత్ స్వరూపంగా చెప్పుకుంటున్నాం. రథాన్ని నడుపుతున్న కృష్ణుణ్ణి భీష్ముడు పరమోత్సాహున్ ప్రశంసించదన్నని నమస్కారం చేస్తాడు. ఉత్సాహం భగవత్ స్వరూపం అండి. అలాంటి ఉత్సాహంతో పనిచేయాలి. అయితే ఇక్కడ కూడా గమనించవలసింది, అందరూ కర్మలు ఆచరిస్తుంటారు కదా, మళ్ళీ వేరేగా చెప్పడం ఏంటండి అంటే కర్మాచరణకి ధర్మం అనేది ప్రధానమని మనం వ్రతం పంథ అనే మాటలో చెప్పుకున్నాం. అలాగే వినమ్రత కూడా ప్రధానం అని చెప్పుకున్నాం. ఇంకోటి మాట చెప్తున్నాడు ఇక్కడ, అద్భుతమైన మాట. ఈ సమర్థత, ఉత్సాహం అనేటువంటివి దుష్టులకు కూడా ఉంటూ ఉంటాయి. దుష్టకార్యం చేయడానికి కూడా కొందరు ఉత్సాహంగా బయలుదేరుతారు, సమర్థవంతంగా చేస్తారు. అయితే వేదం చెప్పింది కదా సమర్థవంతంగా చేయమన్నారని, ఉత్సాహవంతంగా చేయమన్నారని. అందుకే నేను దుష్టకార్యం ఉత్సాహంగా చేశానంటే అది వేదం ఒప్పుకోదు. అందుకే నీ ఉత్సాహము, నీ సమర్థత కూడా ఎలా ఉండాలంటే శ్రేయాంశం దక్షం మనసా జగుర్భ్యాత్ అనే మాట అన్నారు. ఇక్కడ శ్రేయాంశం శుభప్రదమైన ఉత్సాహాన్ని మనస్సులో నింపుకో, మేల్కో అని చెప్పారు ఇక్కడ. అంటే మన యొక్క ఉత్సాహము, సంకల్పము, సమర్థత శ్రేయస్సుతో కూడింది అయి ఉండాలి. ఇది చాలా అద్భుతమైన మాట అండి. ఇక్కడ చెప్పిన ఈ 4 మాటలు ఇవాళ మనం చెప్పుకున్నవి 4 వాక్యములు. ఈ 4 వాక్యములు వేదవాక్యముల్లో. ఒకటి, అన్ని వైపుల నుంచి ధనాన్ని సంపాదించు. రెండవది, ఋతమార్గం ద్వారా వినమ్రంగా సంపాదించు. మూడవది, నీ మాటలే పనికిరావు, నీ చేతలతో మాట్లాడు. అంటే నీ చేతలతో చూపించండి, కర్మాచరణ చెయ్యు. ఇప్పుడు 3 అయ్యే. 4వది, శ్రేయస్సుతో కూడిన సమర్థత, ఉత్సాహం కలిగి ఉండు అన్నారు ఇక్కడ. అంటే కర్మలు కూడా శ్రేయస్కరమైన కర్మలు చేయాలి. 10 మందికి పనికొచ్చేది, నీకు క్షేమం కలిగించేది 2. అంటే మనకి శుభం కలిగించాలని 10 మందికి అశుభం కలిగించే కర్మలు చేయరాదు. మనం బాగుండాలని 10 మందిని హింసిస్తే ఆ మార్గాన్ని వేదం ఎప్పుడు ఒప్పుకోదు. అదే 10 మందికి ఏది శుభమో అలాంటి పనులు నువ్వు చేస్తే అవి నీకు శుభమవుతాయి.
అలాంటి శ్రేయాంశం దక్షం శుభప్రదమైన సమర్థతని ఉత్సాహాన్ని మనస్సులో నింపుకో అన్నారు ఇక్కడ. కానీ ఉత్సాహం అవసరమే, సమర్థత అవసరమే, వాటితో కూడిన పని చేయాలి, దాని ద్వారా ధనం సంపాదించాలి. కానీ వీటికి ప్రధానంగా ఇటు శ్రేయస్సుని చెప్పారు, అటు ధర్మ మార్గాన్ని వినమ్రతని చెప్పారు. ఈ మూడు తెలుసుకోవాలి. కనుక ధర్మము, వినమ్రత, శ్రేయస్సు ఈ మూడు కలిగినటువంటి ప్రయత్నము కర్మ ఉండాలి. అలాంటి కర్మను ఉత్సాహంగా సమర్థవంతంగా చేస్తే అన్ని వైపుల నుంచి ధనాన్ని సంపాదించగలవు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఆధ్యాత్మికత, వేద జీవనం అంటే ఎక్కడో ఈ జీవితం కాక పరలోకానికి సంబంధించిన విషయాలు చెప్తున్నా అనుకోవద్దు. ఇదంతా ఆధ్యాత్మిక మార్గం అండి అని పక్కకు తోసేస్తాం. ఇది ఆధ్యాత్మిక మార్గం అని అనలేం. ఇది చక్కగా జీవించగలిగే మార్గము అని చెప్తున్నారు. అయితే చక్కగా జీవించే మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గం అంటారు, అది వేరే విషయం. కానీ ఆధ్యాత్మిక మార్గము ఈ పాఠాలు యువతికి బాగా వెళ్ళవలసింది. అందుకే మన సంకల్పాలు కానీ మన సమర్థతలు కానీ శుభంకరమైన సంకల్పాలు ఉండాలి, క్షేమంకరమైనటువంటి సమర్థతలై ఉండాలి. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు అని వేదంలోనే మంత్ర పరంపర ఉంది. దీని భావంలో నా మనస్సు ఎప్పుడూ శుభ సంకల్పం కలిగినది అగ్గుగాక. శివం అంటే శుభం, శుభ సంకల్పం కలిగినది అగ్గుగాక అంటే సంకల్పం శుభంగా ఉండాలి, అప్పుడే కర్మ కూడా చక్కగా జరుగుతుంది. సంకల్పంలోనే అశుభం ఉంటే ఇంకా కర్మ ఏమిటి, అది ప్రమాదకరమే అవుతుంది, వ్యక్తికి సమాజానికి కూడా ప్రమాదకరమే. అందుకే మానవుల్ని కర్మ వైపు ప్రేరేపిస్తూ గొప్ప మాటలు మనకి శాస్త్రం చెప్తున్నది. ఈ కర్మ వైపు ప్రేరేపించడమే భగవద్గీత కూడా చేసే పని. తాను విద్యుక్త ధర్మం నుంచి వెనక్కి మరలిపోతున్న యోధుణ్ణి నిలబెట్టి నువ్వు విద్యుక్త ధర్మాచరణ చెయ్యాలి అని చెప్పినవాడే కృష్ణ పరమాత్మ జగద్గురువు. దీనంతటికీ ఆ వేదం చెప్పినటువంటి జ్ఞానమే అందులో బోధించాడు. అందుకే భగవద్గీత వేద మార్గాన్ని చెప్తున్నది, వేదం చెప్పిన నీతినే చెప్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 మహావాక్యములు లేదా 4 మంత్రముల సారం అంతా గమనిస్తే దీన్ని బట్టి పని ఎలా చేయాలి, దానికి తగ్గ మనస్సు ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, చేత ఎలా ఉండాలి, అదేవిధంగా ప్రయోజనం ఏమిటి ఇది కూడా తెలియాలి. ఒకటి చేసేటప్పుడు ప్రయోజనం ఏమిటి? ధనం సంపాదించడమే. ఎలా సంపాదించాలి? ఒక విధంగా కాదు, అన్ని వైపుల నుంచి ధనాన్ని సంపాదించగాలి. అంతేగాని ఇక్కడ మనం విఫలమయ్యాం అనుకోకూడదు. అన్నిట్లోనూ సఫలం కాగలగాలి, అన్ని కోణముల్లోనూ సఫలం కావాలి. అది అన్ని వైపుల నుంచి ధనాన్ని సంపాదించడం అంటే అర్థం అంత చక్కగా చెప్పారు. ఇలాగా కర్మాచరణ విషయంలో ఒక పటిష్టమైనటువంటి ప్రేరణని అందిస్తున్నది వేదం. అందుకే ఎప్పుడైనా సరే డీలా పడిపోతే ఒక్క వేదమంత్రం అర్థం మననం చేసుకున్న వెంటనే ఒక జాగృతి కలుగుతుంది. అలాంటి వేదమంత్రములనే పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా శ్లోక రూపాల్లో చెప్తున్నారు. ఇక్కడ ఉద్యమేనగ సిద్ధ్యంతి కార్యాన్ని నమనోరథై అని మాట అన్నారు. ఏదైనా కార్యములు సిద్ధించాలి అంటే కోరికలుంటే సిద్ధించదు, ప్రయత్నం ఉంటే సిద్ధిస్తుంది అన్నారు. ఇది సాధించాలనుకున్నాను, అది సాధించాలనుకున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ సాధించడానికి ఏమీ చెయ్యరు. ఇలా కబుర్లతో లాభం లేదు. అందుకే నువ్వు అనుకున్నది కర్మ రూపంలో కనబడితేనే కదా ప్రయోజనం. అందుకే నువ్వు మాట్లాడుకుని కర్మలు మాట్లాడాలని చెప్పడంలో వేదం అంత చక్కని మాట చెప్తుంది ఇక్కడ. అందుకే మనం కర్మశీలులం కావాలి, ఇది ముఖ్యమైనది. ఇదే కర్తవ్య నిష్ఠ అని ఒక మాట చెప్పారు ఇక్కడ. చేయవలసిందేదో అది పాటించాలి. ఆడ తర్వాత భగవంతుడినైనా అడగడానికి అర్హత వస్తుంది. నువ్వు చేయవలసింది చేయకుండా నాకు ఇది ఇవ్వు అని భగవంతుని అడిగితే ఎలా అండి? ఒకటి, మనం ఎంత ప్రయత్నించినా భగవద్ అనుకూలత లేకపోతే ఇవి సాధించడం నిజమే, కానీ నీ ప్రయత్నించిన మాట అన్నావు కదా. కనుక నీ ప్రయత్నం శక్తి లోపం లేకుండా, సంకల్ప లోపం లేకుండా జరిగితే భగవత్ సహకారం తప్పకుండా ఉంటుంది. మన దృష్టి ఎప్పుడూ కూడా చేయవలసిన పని ఎందే ఉండాలి తప్ప భగవంతుడు ఎప్పుడు అనుకూలిస్తాడని చూడడం కాదు ఇక్కడ. అందుకే కర్మణ్యేవాధికారిస్తే మాటకు కూడా ఈ అర్థంలో మనం అన్వయించుకోవచ్చు. కానీ దృష్టి ఎప్పుడు కర్మ ఎందు ఉండాలి, ఆ కర్మ ధర్మ నియమాలను అనుసరించి ఉండాలి, అది వినమ్రంగా నువ్వు ఆచరించగలగాలి, ఆ కర్మతోనూ నువ్వేంటో చెప్పగలగాలి. అది గొప్ప విషయం. అదే మహాత్ములు వాళ్ళ యొక్క జీవితం ద్వారా బోధ చేస్తారు. ఊరికనే బోధ చేస్తూ కబుర్లు చెప్తే ఆ బోధలు ఇంకొకళ్ళకి ప్రవేశించం. ఎవడు ఆచరణే బోధగా ఉంటుందో వాడు మాత్రమే గొప్ప గురువు కాగలడు, గొప్ప ప్రబోధాన్ని ఇవ్వగలడు. మన రామకృష్ణుని నమస్కారం చేస్తున్నాము అంటే వాళ్ళు కేవలం కబుర్లు చెప్పిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు ధర్మాచరణతో గురువులయ్యారు, ఆచరించు గురువులయ్యారు. ఇలా ఉండాలి అని చెప్పడం కాదు, అలా ఉండి మనకు చెప్పారు కనుక వాళ్ళు ఉండడమే చెప్పడం. ఉండాలని చెప్పేవాళ్ళు కొందరు, ఉండడమే చెప్పడంగా ఉండేవారు కొందరు. అలాంటి వారు మహాత్ములు అనిపించుకుంటారు. అందుకే మహాత్ములు వాళ్ళు మాటల కంటే చేతలతోనే మనకు ప్రబోధాన్ని కలిగిస్తారు. వారు కర్మశీలులై ఉంటారు. జీవితంలో ప్రతి క్షణం చైతన్యవంతంగా ఉండాలండి, అంతేగాని తామసంగా సోమరితనంతో గడపకూడదు అని అద్భుతమైన ప్రబోధాన్ని చెప్తున్నారు. దానికి కావలసిన ఉత్సాహము, సమర్థత
ఇక్కడ పనికి కావాల్సిన 2 లక్షణములు, ఒకటి ఉత్సాహం, రెండవ సమర్థత. ఉత్సాహం అంటే మనం చెప్పుకున్నాం, పనికి ముందే మనలో ఉత్సాహం ఉంటుంది, అంటే ఆ చురుకుదనం, అది చేయడానికి సంసిద్ధులు అవ్వాలి. రెండవది చేయగలిగే సమర్థత. ఈ రెండిటికి తోడు ధర్మ మార్గము, నమ్ర మార్గము, ఈ రెండు చాలా ప్రధానమైన అంశములు. ఇలా ఉన్నటువంటి వాడు శుభంకరమైన సాధిస్తాడు. కనుక సంకల్పం నుంచి సాఫల్యం వరకు మానవుడు ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎలాంటి పాజిటివ్ థాట్స్తో ఉండాలి అనేదాన్ని వేదమాత అంత చక్కగా ప్రబోధిస్తోంది. అలా జీవించడమే నిజమైన వేద జీవనం అవుతుందని చెప్పినటువంటి ఋషి పరంపరకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.